జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ఇండోనేషియా వణికిపోతుంది. ఊహించని విధంగా వచ్చినటువంటి భారీ భూకంపానికి ఇప్పుడు ఇండోనేషియాలో పూర్తిగా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. గురువారం ఉదయం వచ్చినటువంటి భారీ భూకంపానికి చాలా భవనాలు అక్కడ నేలమట్టమయ్యాయి. రిక్టర్ స్కేలు పైన దీని తీవ్రత 7.4గా నమోదైందంటే అర్థం చేసుకోండి ఈ భూకంప తీవ్రత ఏ రకంగా ఉందో. యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించినటువంటి వివరాల ప్రకారం 7.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీంతో ఇండోనేషియాతో పాటు మలేషియా ఇతర ప్రాంతాలలో ఇప్పుడు తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఏ క్షణాన సునామీ వస్తుందో భయాందోళనతో ప్రజలు అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సముద్రంలో భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు తాజాగా జారీ చేశారు. భూకంప కేంద్రానికి 1000 కిలోమీటర్లు అంటే 621 మైళ్ళ పరిధిలో ప్రమాదకరమైనటువంటి సునామీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని తాజాగా హెచ్చరించారు. అక్కడ కాలమానం ప్రకారం ఉదయం 6:48 మొలుక్కా సముద్రంలో టెర్నాటే ద్వీపానికి సమీపంలో ఈ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో 35 కిలోమీటర్ల లోతులో ఈ యొక్క భూకంప కేంద్రం ఉన్నట్లుగా యుఎస్ గుర్తించింది. దీని ప్రభావంతో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీర ప్రాంతాలలో ఇప్పుడు సునామీ వచ్చేటువంటి ప్రమాదం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. భూకంపం కారణంగా నార్త్ సులవేసి ప్రావిన్స్లోని మనాడో నగరంలో ఇప్పుడు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించడంతో నిద్రలో ఉన్నటువంటి జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమీపంలోని ఓ పాఠశాలలోని విద్యార్థులు కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. చాలాసేపటి వరకు భూమి కంపించిందని, అయితే ప్రాథమికంగా ఎలాంటి ఆస్తి నష్టం పెద్దగా లేదని, కానీ భారీ ఎత్తున భవనాలు కూలిపోవడంతో వాటికి సంబంధించి అంచనా వేస్తున్నట్టుగా చెప్తున్నారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఇప్పుడు తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అక్కడి నుంచి ప్రజలని సేఫ్ ప్రాంతాలకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితికి ప్రణాళికలు రచించారు. ఆల్రెడీ గత సంవత్సరం కూడా 6.8 తీవ్రతతో ఇక్కడ భూకంపం సంభవించిన పరిస్థితిని మనం చూసాం. 2023లో కూడా 7.1 తీవ్రతతోటి భారీ సునామీ అక్కడ భూకంపం వచ్చినటువంటి పరిస్థితిని కూడా చూడడం జరిగింది ఇండోనేషియాలో. మరలా ఇప్పుడు అదే రకమైనటువంటి అంతకు మించినటువంటి భారీ ప్రభావంతో భూకంపం సంభవించింది. ఒకసారి విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. పూర్తిగా అక్కడ ఇళ్లల్లో, ఆఫీసులలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కంట్రోల్లో లేరు. ఆ కదలికలకు అంత దారుణంగా ఆ భూమి కంపించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బల్లాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయినాయి. ఇంకా బయట ఉన్నటువంటి బ్రిడ్జిలు కూడా కదిలిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కుప్పకూలిపోతాయా అనేటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించింది. అంతేకాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఒక షాప్లో చూడండి, సీసీ కెమెరాలో ఉన్నటువంటి విజువల్స్ పూర్తిగా అక్కడ క్యాష్ కౌంటర్ వద్ద పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. అక్కడ స్టిఫ్గా ఉన్నటువంటి ఆ వస్తువులు కూడా ఇంత కదులుకున్నాయంటే, ఆ కారు మొత్తం కదులుతుందంటే ఆ భూకంప తీవ్రత ఎంత ఉందనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి విజువల్స్ ఇప్పుడు బయటికి రావడంతో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది ఎంత దారుణమైనటువంటి ప్రమాదంగా మారబోతుంది అనేటువంటి అంచనాలు అయితే వ్యక్తమవుతున్నాయి. యుఎస్ పర్యవేక్షణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది తాజాగా. అలాగే ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచించింది. తీర ప్రాంతాలలో ఫిలిప్పీన్ కానీ, మలేషియా కానీ, ఇండోనేషియా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని వెంటనే అలర్ట్ చేశారు. అక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్నారు. ఏదేమైనా కూడా సునామీ కనుక వచ్చినట్లయితే ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏ రకంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. గతంలో వచ్చినటువంటి అనుభవాల దృష్ట్యా సునామీ తర్వాత జరిగేటువంటి విధ్వంసం ఇంకా తారస్థాయిలో ఉంటుంది. కాబట్టి ముందే అక్కడ ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టాన్ని ఎలా కాపాడలేరు, కానీ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మరి ఈ భారీ భూకంపం ఇప్పుడు సునామీగా మారబోతుందా? సునామీ హెచ్చరికలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ 3 దేశాలపైన ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది? రాబోయే కొన్ని గంటలలో అక్కడ ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే ఇప్పుడు సర్వత్రా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఉత్కంఠగా మార్చేశాయి. అక్కడ సునామీ విరుచుకు పడితే చిన్న చిన్న దీవులు అక్కడ ఇండోనేషియా కానీ వాటి పరిస్థితి ఏంటనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనా కూడా 7.3 తీవ్రతతో వచ్చినటువంటి భారీ భూకంపం అయితే ఇప్పుడు ఇండోనేషియాని గజగజ వణికిస్తోంది.